22వ రోజు 3 శక్తివంతమైన మరియ తల్లి ప్రార్థనలు. మరియ తల్లిని మీ జీవితానికి దగ్గరగా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ 3 ప్రార్థనలను నేర్చుకోండి. మొదటిది మంగళవార్త ప్రార్థన. బైబుల్ ఆధారమైనది మరియు ప్రభావవంతమైన ప్రార్థన. రెండవది దేవమాత శరణగోరు జపము. వ్యక్తిగత సమర్పణ మరియు మరియ తల్లి పట్ల పూర్తి నమ్మకమును వ్యక్తపరిచే ప్రార్థన. మూడవది త్రికాల జపము. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థించాలి. ఈ ప్రార్థన యేసు ప్రభువు యొక్క జననాన్ని మనకి గుర్తుకు చేస్తుంది. ఈ ప్రార్థన మన యొక్క రోజుని పవిత్రపరుస్తుందని ఎంతో మంది పునీతులు తెలియజేశారు. జీవిత పాఠాలు. ప్రేమతో చెప్పిన చిన్న ప్రార్థనలు శక్తివంతమైనవి. మన రోజువారీ పనులలోని విరామ సమయాలను శక్తివంతమైన ప్రార్థనా సమయముగా మార్చవచ్చు. మరియ తల్లికి చేసే ప్రార్థనలు యేసు ప్రభువు పట్ల మన ప్రేమని బలపరుస్తాయి. ఈ వారములో ఏదో ఒక ప్రార్థన ఎంచుకొని ప్రతిరోజు ప్రార్థించండి. అమ్మా మరియ తల్లి, నీ పట్ల ప్రేమను పెంపొందించి నీకు వేడుకొనే శక్తిని మాకు దయచేయండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.